ఇక ఎంజీ రావు గారు 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం. రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. కీవ్లో ఉక్రెయిన్ ప్రజలే ఉక్రెయిన్ అధ్యక్షుడు అంటే సొంత అధ్యక్షుడు జెలెన్స్కీ మీదే వ్యతిరేకతతో ప్రదర్శనకు కూడా దిగుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది నాటోకి కానీ ట్రంప్కి కానీ పెద్ద షాక్గా భావించాల్సి ఉంటుంది. ట్రంప్ ఒక 50 డేస్ డెడ్ లైన్ పెట్టారు కదా, ఈ డెడ్ లైన్ లోపలనే రష్యా విజయం తథ్యమా అంటే ఏం చెప్తారు? ఎస్ అంటే ఇప్పుడు ట్రంప్ 50 రోజుల డెడ్ లైన్ పెట్టారు. 50 రోజుల్లోగా నువ్వు శాంతి ఒప్పందం చేసుకోకపోతే రష్యా పుతిన్ గారు మీకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కి నేను ఆయుధాలు సప్లై చేస్తాను, అవసరమైతే అణ్వాయుధాలు సప్లై చేస్తాను, ఉక్రెయిన్ సపోర్ట్గా నేను వస్తాను అని ట్రంప్ 50 రోజులు డెడ్ లైన్ పెట్టారు. కానీ రష్యా ఇటువైపు ఉన్నది రష్యా ఏం చేసైనా ఉక్రెయిన్ మొత్తం స్వాధీనం చేసుకోవాలని ఒకటి ప్రయత్నం చేసింది. ఆయన 50 రోజులు డెడ్ లైన్ పెట్టారు. 50 రోజులు కూడా అవసరం లేదేమో అన్నట్టు ఇప్పుడు ఉక్రెయిన్లో పరిణామాలు జరుగుతున్నాయండి. నిన్నటికి నిన్న ఉక్రెయిన్ లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజలు ఉక్రెయిన్ రాజధానిలో ప్రదర్శన నిర్వహించారు. ఎందుకు? ఈ జెలెన్స్కీ ఈ యుద్ధం పేరు చెప్పి ఎంతో అవినీతికి పాల్పడుతున్నాడు కాబట్టి జెలెన్స్కీ పదవిలో వద్దు, జెలెన్స్కీ అవినీతి పోవాలి, జెలెన్స్కీ పోవాలని చేశారు. అంటే ఏం జరుగుతుంది రష్యాలో ఉక్రెయిన్లో అంటే రష్యా ఎత్తులు ఫలిస్తున్నాయి. అంటే ఏంటి? ఉక్రెయిన్ ముందుండి నడిపించే జెలెన్స్కీ తన పదవి కోల్పోతే అది అసాసినేషన్ ద్వారానే ఇలా ఉక్రెయిన్ ప్రజలు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి జెలెన్స్కీ మాకు వద్దన్నా ఇది భయానకమైన ప్రభావం ఉంటుందన్నమాట యుద్ధం మీద. ఏ విధంగా? ఉక్రెయిన్ తన యుద్ధాన్ని ఓడిపోయినట్టే. ఈ జెలెన్స్కీ పదవిలోంచి పోయినా, జెలెన్స్కీ చనిపోయినా మొత్తం ఉక్రెయిన్ రష్యా సొంతమైపోతుంది. కాబట్టి ఇప్పుడు రష్యా చాలా విధాలుగా యుద్ధం చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఉక్రెయిన్లో రష్యన్ భాష మాట్లాడే రష్యన్ జాతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. సుమారు 30% మంది ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో లుహాన్స్క్, ఈ డొనెట్స్క్ లాంటి ప్రాంతాల్లో ఉంటారు. కీవ్లో కూడా ఒక 10 నుంచి 20% మంది రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ రష్యన్ మాట్లాడే ప్రజలు ఎప్పుడు రష్యాకి సపోర్ట్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడు ఉక్రెయిన్ అంతా రష్యాలో కలిసిపోతే బాగుంటుంది అనుకుంటారు. ఇప్పుడు ఈ ప్రజలు సహాయంతో రష్యా కూడా వీళ్ళని ఉసిగొల్పి జెలెన్స్కీని వ్యతిరేకంగా ఈ ప్రదర్శన నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఇలాగే జరిగితే ఈ జెలెన్స్కీ పదవిలో ఉండడం అసంభవం. లేదా జెలెన్స్కీ రష్యా నుంచి పారిపోవాల్సిన అవసరం వస్తుందన్నమాట. ఒకప్పుడు కలర్ రెవల్యూషన్ వచ్చి రష్యా అధ్యక్షుడు కూడా అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాకి సపోర్ట్ చేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు 2014లో కలర్ రెవల్యూషన్లో రిజైన్ చేశాడు. ఇదే విధంగా కలర్ రెవల్యూషన్ వచ్చి ఇప్పుడు అదే రష్యా ప్రయోగిస్తుంది. అంటే వెస్టర్న్ కంట్రీస్ చేసిన ఒకప్పుడు కలర్ రెవల్యూషన్ తరహాలోనే ఇప్పుడు రష్యా తన మద్దతు తెలిపే రష్యన్ భాష మాట్లాడే ప్రజల ద్వారా ఈ ప్రదర్శన నిర్వహిస్తుందని కూడా మనం చెప్పవచ్చు. అంటే ఏంటి? ఇప్పుడు అమెరికా 50 రోజులు డెడ్ లైన్ విధించింది, కానీ ఉక్రెయిన్ పట్టించుకోదు. రష్యా పట్టించుకోదు. అమెరికా డెడ్ లైన్ విధిస్తే ఏంటి? అమెరికా స్వయంగా యుద్ధంలోకి వచ్చినా రష్యాని ఎక్కడ ఓడిస్తుంది? రష్యాని ఓడించే శక్తి అమెరికాకు ఉన్నా మరి రష్యా ఊరుకోదు కదా, 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది. కాబట్టి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి రాదు, నాటో ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా యుద్ధానికి రాదు, కానీ పరోక్షంగా యుద్ధం చేస్తారు. అందుకే రష్యా ఏం చేస్తుంది? ఈ జెలెన్స్కీని పదవిలోంచి దించేయాలి అనేది ఒకటి పెట్టుకుందండి. ఇది నిజం అవుతుంది ఇటు రెవల్యూషన్తో. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంకొక పెద్ద న్యూస్ ఏంటంటే రష్యా తన యొక్క రోజుకి అట్లీస్ట్ 1000 డ్రోన్లతో ఉక్రెయిన్ అటాక్ చేస్తుంది. ముఖ్యంగా మిసైల్స్ ఒరినిష్కి అనే ఒక మిసైల్ను ఉపయోగిస్తుంది, ఈ ఇస్కిందర్ అనే మిసైల్ను ఉపయోగిస్తుంది, ఈ TU-160 లాంటి బాంబర్స్ ద్వారా బౌండరీ దాటకుండానే క్షిపణులను ప్రయోగిస్తుంది. చాలా భయంకరమైన నిప్పుల వర్షం అండి ఉక్రెయిన్ మీద గత ఒక 2 నెలల నుంచి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక పెద్ద పరిణామం జరగబోతుంది. ఆ వార్తలు ఏంటంటే రష్యా ఈ ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఆక్రమణకు దిగబోతుందని తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ లుహాన్స్క్, కర్స్క్ రీజన్ మీద అది తీవ్రమైన దాడి చేస్తుంది. ఈ దాడి ఎలా ఉందంటే ఉక్రెయిన్ సైనికులు ఈ రష్యన్ దాడికి తట్టుకోలేక పారిపోతున్నట్టు తెలుస్తుంది. అక్కడక్కడ ఒక్కొక్క దళాలు రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఉక్రెయిన్ ఫోర్సెస్ రష్యన్ ఆర్మీ ముందు నిలబడలేకపోతుంది. ఇది తట్టుకోలేకపోతున్నాడు జెలెన్స్కీ. ఈ ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో రష్యా ముందే నిలబడే అవకాశం లేకుండా పోతుంది. దీన్ని అవకాశంగా తీసుకుని రష్యా తన వ్యూహంలో భాగంగా వచ్చే వారం రోజుల్లో అంటే సుమారు 1-2 రోజుల్లో కీవ్ ఆక్రమణకు దిగే అవకాశం ఉంది. అంటే ఏంటి? ఎందుకు ఉక్రెయిన్ రాజధాని మీద రష్యా అటాక్ చేస్తుందంటే ఒకవేళ ఆ దేశ రాజధాని కీవ్ రష్యా పరమైపోతే మొత్తం ఉక్రెయిన్ అంతా రష్యా ఆధీనంలోకి వచ్చినట్టే. ఒక్కసారి కీవ్ ఆక్రమణ అయిపోయింది అంటే ఈ ఉక్రెయిన్ అంతా నాదే అని ఈ ఉక్రెయిన్ ఓడిపోయినట్టు డిక్లేర్ చేసేస్తుంది రష్యా. అది రష్యా డిక్లేర్ చేస్తే ఇటు జెలెన్స్కీ ప్రజల వ్యతిరేకంగా ఉన్నారు,
ఈ జెలెన్స్కీ కూడా రష్యాలో తలదాచుకునే అవకాశం లేదు. జెలెన్స్కీని కూడా రష్యా యొక్క గోస్ట్ ఫోర్సెస్, వాళ్ళ యొక్క కేజీబీ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ కూడా వేటాడుతున్నట్టు తెలుస్తుంది. ఆయన బంకర్లో అటు ఇటు దాక్కున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ జెలెన్స్కీ అసాసినేట్ చేయబడిన, పదవిలోంచి దింపేసిన ఈ రెవల్యూషన్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో రష్యా ఉక్రెయిన్ అంతా ఆక్యుపై చేసుకుని ఇదంతా నాదే అని చెప్పే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు పరాకాష్ఠకు చేరుకుంది, రష్యా ఉక్రెయిన్ వారు చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది. ఇందులో రష్యా ఘన విజయం సాధించే విధంగా వ్యూహాత్మకంగా జరుగుతూ ఉన్నట్టు ఉంది. ఇంకోటి విషయం ఏంటంటే ట్రంప్ 50 రోజులు నిబంధన ఎందుకు విధించాడు, 50 రోజులు ఏంటి, అసలు అర్థం ఏంటి అంటే రష్యా ఈ 50 రోజుల్లోనే పని కానిచ్చుకుంటుంది అనేది ట్రంప్ ఉద్దేశం అయి కూడా ఉండొచ్చు. అంటే ఏంటి, ఈ నాటోని ముఖ్యంగా యూరోపియన్ దేశాన్ని ట్రంప్ పూల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నాటో అనేది అమెరికా లేకుండా మిగిలిన యూరోపియన్ 30 దేశాలు కలిసినా రష్యాను ఓడించలేవు. ఈ 30 దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేసినా రష్యా విన్ అనేది ఘన విజయాన్ని ఉక్రెయిన్లో అడ్డుకోలేవు. కాబట్టి ఇది తెలిసి ట్రంప్ ఉక్రెయిన్ అంటే ముఖ్యంగా ఉక్రెయిన్లో రష్యాకు పట్టు బిగించే విధంగా అవకాశం ఇస్తున్నాడు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన ఖనిజ ఒప్పందానికి అమెరికాకు పరిగెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా జెలెన్స్కీ శాంతి ఒప్పందానికి ఒప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జెలెన్స్కీ అనవసరంగా ఈ ట్రంప్ని కెలికాడు, ట్రంప్ని హర్ట్ చేశాడు, ఆయన ఇగోని కదిపాడు వైట్ హౌస్లో. కాబట్టి ఈ జెలెన్స్కీ అన్నా, ఉక్రెయిన్ అన్నా, యూరోపియన్ దేశాలన్నా ఇప్పుడు ట్రంప్కి అసలు పడతలే. ఎందుకంటే ట్రంప్ యూరోప్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టం లేదు. ఆయన అంతా ఫోకస్ అంతా చైనా మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఓడిపోయినా కానీ, రష్యా గెలిచినా కానీ యూరోప్లో ఆయన యొక్క అమెరికా యొక్క ఆర్మీని తగ్గించుకుని ఆయన మొత్తం దాని యొక్క శక్తిని అంతటిని చైనా మీద ఫోకస్ చేయాలని ఉంది. అది ట్రంప్ ముఖ్య ఉద్దేశం. అందుకని 50 రోజుల టైము ట్రంప్కి ఇచ్చేయడం జరిగింది. ట్రంప్ పుతిన్కి ఇచ్చేయడం జరిగింది. పుతిన్ 50 రోజుల్లోనే పని కానిచ్చుకుంటున్నాడు. సో ఎంతటి యుద్ధ రీతి అంటే అమెరికా యొక్క స్వార్థాలను అమెరికా చూసుకుంటుంది, యూరోపియన్ నాటో దేశాల స్వార్థం నాటో దేశాలు చూసుకుంటున్నాయి. కానీ రష్యా తన యొక్క పూర్తి ఫోకస్ను ఇప్పుడు ఉక్రెయిన్ మీదే కేంద్రీకరించింది. కీవ్ మీద అటాక్ చేయబోతుంది, జెలెన్స్కీని అరెస్ట్ చేయబోతుంది లేదా చంపబోతుంది. దీంతో రష్యా ఘన విజయం కొన్ని రోజుల్లో మనం చూడవచ్చు. దీంతో ఉక్రెయిన్ రష్యా వారు ఎండ్ అవ్వబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ప్రధాని మోదీ లండన్ పర్యటన, బ్రిటన్ పర్యటన